టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వారంలో 13 ఏప్రిల్ నుండి 19 ఏప్రిల్ వరకు ఈ వారంలో ఫలితాలు, కుంభరాశి వారికి గోచార ఫలితాలు. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో కుంభరాశి వారికి గోచార వార ఫలితాలు అంటే చంద్రుడు ఈ వారంలో కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశుల మీదుగా సంచారం ఉంటుంది. అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఈ కుంభరాశిని అనుసరించి ద్వితీయంలో 5 గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు, శని, రవి 15 వరకు 16 నుండి మేషంలో, చతుర్థంలో గురువు, షష్టమంలో కుజుడు, అష్టమంలో కేతువు. ఇది గ్రహ సంచారం కుంభరాశిని అనుసరించి ఆయా స్థానాలలో గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి. అయితే ఈ చంద్ర సంచారాలను అనుసరించి ఈ చంద్రుడు ఏ ఏ రాశుల మీద, ఏ ఏ స్థానాల మీద ప్రభావం ఉంటుందో, అలాగే ఖగోళంలో గ్రహాలు ఏ ఏ స్థానాలలో స్థితి పొంది ఉన్నాయో వాటి యుతి, దృష్టి, సమనత్వానుగుణంగా ఈ వార ఫలితాలు, ఈ సమాచారం ఈ వీడియోలో ఉంటుంది కుంభరాశి వారికి. అయితే ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10 స్థానాల మీద సంచారం అవుతుంది. అదనమాట. అయితే ఈ వారంలో ఆరోగ్యం బాగా ఉంటుంది, మనోధైర్యంగా ఉంటారు అనేది చెప్పచ్చు. సామాన్యంగా అష్టమంలో చంద్ర సంచారం వలన అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, సంపద కోల్పోవడం అనే వాటికి అవకాశాలు గోచారంలో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కుంభరాశి నుండి కుజుడు ఆరోభావంలో స్థితి పొంది ఉన్నందున కుజుని పోరాటం వీరుడు కాబట్టి వీటన్నింటినీ ఎదుర్కొనే ధైర్యం, స్థైర్యం, ఆరోగ్యం, ఆకస్మిక వివిధ ధనాదాయాలకి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. గోచార ప్రభావాల్లో మార్పులకి అవకాశాలు ఇలా వస్తాయి అనేది ఈ కుంభరాశి వారికి ఈ వారంలో ఉంది. ఇక పరిస్థితులలో మార్పులు జరిగి ఆర్థికంగా బాగుంటుంది. ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో కుంభరాశి అధిపతి స్థితికి, శుక్రుని ఉచ్చస్థితికి, బుధుని సంయోగంకి ఆర్థికంగా బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు. 16 నుండి రవి మేషంలో సంచరించేదానికి కూడా అప్పటి నుంచి ఇంకా వ్యాపారస్తులకైతే ఇంకా బాగుంటుంది. గౌరవ మర్యాదలు ఉంటాయి, శత్రుజయం ఉంటుంది, వృత్తిలో రాణించేది ఉంటుంది, ప్రమోషన్స్ కూడా ఉంటుంది. ఆకస్మికంగా వచ్చేదానికి ఎక్కువ ఆకస్మిక విషయాలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఏదేమైనా గత వారం కంటే కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్యం కూడా మెరుగవుతూ ఉంటుంది, ఆరోగ్యం కాపాడుకుంటారు ముఖ్యంగా అని చెప్పవచ్చు. కొంత ఆందోళనలు, చింతలు ఉండేది తగ్గుముఖం పడుతూ ఉంటాయి అనేది కుటుంబ జీవితం బాగుంటుంది. అయితే సంబంధాల పట్ల ఈ వారంలో ఆసక్తి తగ్గి దూరం అయ్యేదానికి కొంచెం ఆస్కారాలు ఉండొచ్చు. కాబట్టి మంచి కుటుంబంలో సంబంధాలు అయితే బాగానే ఉంటాయి, కుటుంబ సభ్యులతో బాగానే ఉంటుంది. ఇతరత్ర సంబంధాలకి మంచి ప్రయత్నాలు చేయాలి, సహోద్యోగులతో కానీ ఎవరితోనైనా. ఇక భాగస్వామితో మాత్రం గందరగోళంగానే ఉంటుంది యథావిధిగా. తరచుగా మరి అపార్థాలకి కారణం అవుతుంది. భాగస్వామితో పంచుకునే విషయాలకి జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడితే చాలు, అది ఎంత చిన్నదైనా సరే వాదనకు దారితీసేదిగానే ఉంటుంది. కాబట్టి ఆచి తూచి వ్యవహరించాలి వీరితో. ఇది గత 5 సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నా ఇలా కంటే ఇంకా ఉధృతంగా గొడవలు అడుగడుగున దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాగా అన్నట్లే ఉంటుంది. ఇక్కడ యుద్ధ వాతావరణం లాగా భార్యాభర్తల మధ్యన, దంపతుల మధ్యన. ఇక ముఖ్యంగా ఏప్రిల్ 14, 15 తేదీల్లో అయితే ఎక్కువ ఉద్రిక్తత వాతావరణం నెలకొనేది కనిపిస్తుంది వీరి మధ్య. ఇక గోచారంలో కాబట్టి జాగ్రత్తగా ఉండే మాటలు కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి అనేది వీరికి ముఖ్యమైన సూచన. అలాగే ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. అంటే గృహం మరమ్మతులకి ఖర్చు చేసేదానికి కూడా ఆస్కారం ఉండొచ్చు. అలాగే వాహన కొనుగోలుకి కూడా నష్టాలు ఉండేది కనపడుతుంది. ఈ వారం అవాయిడ్ చేయొచ్చు. అయితే నూతన ప్రాజెక్ట్స్ ప్రారంభాలకి చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపారస్తులు వారి విషయాలకి, లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్స్కి అంత ప్రయోజనకర లాభాలు ఆశించేదిగా ఉండకపోవచ్చు అనేది కనిపిస్తుంది.
చాలా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు అడ్డంకులు జాప్యాలు ఉండేది కనపడుతుంది. 16 నుండి అనుకూలతలు, పరిస్థితుల్లో మార్పులు, వ్యాపారాలకి అనుకూలతలు ప్రారంభమవుతాయి అనేది చెప్పచ్చు. అయితే కళారంగంలోని వారికి, మోడలింగ్ రంగం వారికి, మీడియా రంగం వారికి కొంత అనుకూలతలు రావచ్చు, లాభదాయకంగా ఉంటుంది వారి విషయాలకి. ఇక విద్యార్థులు వారి కష్టానికి ఫలితాలు పొందేది ఉంటుంది. అయితే రీసెర్చ్లో ఉన్న వారికి కానీ, హైయర్ స్టడీస్లో వారికి కానీ చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా అవకాశాలు మాత్రం బాగానే అందిపుచ్చుకుంటారు అనేది చెప్పచ్చు. ఆయా రంగాలలో ఆయా వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా 16 నుండి అయితే మంచి అనుకూలతలు వస్తాయి. ఇక ఆర్థికంగా బాగానే ఉంటుంది, అనుకోకుండా మార్పులకి లాభాలను చూస్తారు అనేది చెప్పవచ్చు. ఇక ఆస్తి సంబంధిత సమస్యలున్న తగ్గే కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి. కుజుని శుభస్థానంలో 6లో మంచి ఫలితంగానే అందజేస్తాడు కాబట్టి బంధువులతో, స్నేహితులతో సంబంధాలు మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సింది. స్నేహితులతో బాగానే ఉంటుంది అనేది గోచార ఫలితంగా చెప్పవచ్చు. ఇక చతుర్థంలో గురువు, వృషభంలో అంత అనుకూల ఫలితాలు ఉండవు గోచారంలో. అయితే శని తన 3వ దృష్టి గురువుపై ఉన్నందున లగ్నాధిపతి దృష్టి వలన గురుని అశుభ ఫలితం కొంత తగ్గేది ఉంటుంది. కాబట్టి గురు శనుల సంయోగం, దృష్టి సంయోగాలు వలన న్యూట్రల్గా ఉంటాయి ఫలితాలు. అంత అసాధారణంగా అశుభంగా ఉండవు అనేది చెప్పవచ్చు. గురువు న్యాచురల్గానే శుభ ఫలితాలను అందించే అతను, కాకపోతే కుంభరాశికి వ్యతిరేకంగా ఫలితాలు కాబట్టి శని దృష్టి గురువు మీద ఉండబట్టి కొంచెం సానుకూల ఫలితాలు రావచ్చు అనేది కనిపెడుతుంది. అప్పుడు కొంచెం సంబంధాలలో ఈ వారంలో కొంచెం మెరుగుదల ప్రారంభం ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. ఇక ఉత్సాహంగా ఉండేది ఉంటుంది గత వారం కంటే కూడా ఈ వారం ఓవరాల్గా ఆరోగ్యపరంగా. అయితే అష్టమంలో చంద్ర సంచారం కేతుస్థితికి అనారోగ్యంగా ఉండేదానికి గోచారంలో చెప్పడం జరుగుతుంది. కానీ తన 3వ దృష్టి గురుని మీద ఉండటంతో గురుని అశుభ ఫలితాలు కొంచెం తగ్గే కనిపిస్తాయి. కాబట్టి ఓవరాల్గా వీళ్ళు ఆరోగ్యంగానే ఉంటారు. 6లో కుజుని స్థానం వలన కూడా మంచి ఆరోగ్యం పొందేది ఉంటుంది అనేది చెప్పవచ్చు. సాధ్యమవుతుంది వీళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి. అయినా దీర్ఘకాలికంగా నరాలు లేదా చర్మానికి సంబంధించిన బాధలు ఉండేవారు మాత్రం ఈ కొంచెం వారికి ఉపశమనంగా ఉంటుంది ఈ వారంలో అనేది చెప్పచ్చు. ఇక ఆందోళనలు, టెన్షన్స్ మామూలుగా అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే అందున 2లో శని దృష్టి గురువు మీద, మళ్ళీ కన్య మీద, కేతువు మీద కూడా ఉండటం మూలంగా కొంచెం ఆందోళనలు, టెన్షన్స్ తగ్గి బాధలు తగ్గుతాయి అనేది చెప్పవచ్చు. గురుని 5వ దృష్టి కూడా కన్యా రాశి మీద ఉంటుంది కాబట్టి ప్రారంభంలో వీరికి మామూలుగా అయితే టెన్షన్స్, ఆందోళనలు ఎక్కువగా ఉండేది ఉంటుంది. కానీ కొంత అనుకూలతలు, గ్రహాల మార్పులు, దృష్టి యూతుల మూలంగా ఈ మార్పులకి మంచి అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పవచ్చు. ఇది ఈ వారం ఈ కుంభరాశి వారికి అని చెప్పచ్చు. కుటుంబ పరిస్థితులకి అనుకూలం ఈ వారం. ఉద్యోగ వ్యాపారంలో అనుకూలతలు వస్తాయి. పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం కాపాడుకునేందుకు కావలసిన ధైర్యం కాపాడుకుంటారు. ఆర్థికంగా లాభాలకి, ఆకస్మికంగా జరిగే మంచి ఫలితాలకి ఈ వారంలో ఎక్కువగా ఈ కుంభరాశి వారికి అనుకూలతలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, కోరికలు నెరవేర్చుకుంటారు. అయితే విహారయాత్రలు, స్నేహాలు పెరిగేది, సామాజిక గౌరవాలు కూడా ఆస్కారం ఉంటుంది. మార్పులు వస్తాయి 16 తర్వాత నుంచి. వారం మధ్యంతరం నుంచి కూడా మార్పులు బాగానే ఉంటాయి అని చెప్పచ్చు. అయితే విలాసవంతమైన వారాంతంలో మాత్రం ఎంత విలాసవంతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా ఏదో కొంత అసంతృప్తిగా ఉండేది వారాంతం రోజున కూడా కనిపిస్తుంది వీరికి. ఇది ఈ కుంభరాశి వారికి ఈ వారంలో చెప్పదగిన విషయాలు, శుభాశుభ ఫలితాలు. వీరు ఎక్కువగా శివారాధన, శని ఆరాధన చేసిన ఎక్కువగా మంచి ఫలితాలు, శ్రేయస్కరంగా ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.